దేవునికి స్తోత్రములు. దేవుని మహాకృపను బట్టి గత దినాలన్నీ ఆయన కృపారేఖల నీడ కింద మనల్ని భద్రపరిచి మరొకసారి ఈ ఉదయకాలమున దేవుడు మనకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తున్నాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదట ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. మరి దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయం ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానించుటకు గాను 4288వ రోజుగా మనల్ని నడిపించాడు. ఇటు రీతిగా నిర్విరామంగా నడిపించడానికి దేవుని కృప ఎంత అవసరమో అట్టి కృప నడిపించున్న బర్నబాస్ అన్న గారికి ఓపికను ఆ బాధ్యతను ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. ఆయన గురించి ఆయన కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేద్దాం. దినదినము ఉదయకాలమున మనం అందరం ఇటు రీతిగా చేరి క్రీస్తు యేసు నందు ఆనందించడానికి ఆయన కృపావాక్యం వినటానికి కృప చూపుతున్నట్టు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేయాలని ఆకిపు జోసెఫ్ గారిని బట్టి అన్నగారికి వందనాలు తెలియజేస్తాను. ఆయన ప్రార్థన చేయమని కోరుతున్నాను. ప్రారంభ ప్రార్థన. జోసెఫ్ అన్న. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ప్రేమ కృప కనికరం గల మహా తండ్రి, మా నాయన మీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదే కాలమున తండ్రి మాకిచ్చినటువంటి నాయన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని రక్షించి నీ కృపలో భద్రపరిచి నాయన మాకు ఆయుష్ను పొడిగించి మరి యొక్క దినాన్ని నూతనమైన ఉదయమును ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. మరి సమయంలో తండ్రి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు మేమందరము రీతిగా సహవాసముగా కలుసుకొని ప్రభువా మీ నామమును నాయన ఘనపరచడానికి మీ యొక్క వాక్యమును ప్రభువా వినడానికి మాకు ఇస్తున్న ప్రతి ఉదయమును బట్టి, ప్రతి దైవజనుని బట్టి, దైవజనుల ద్వారా మీరు మాకు అందిస్తున్న మీ వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాహారమును బట్టి స్తోత్రం నాయన. ఆత్మీయ ఆహారమును ప్రభువా మేము ఉదయ కాలమున తండ్రి మరి ప్రభువా భుజించి ఆయన పుష్టిని, బలమును, శక్తిని, ఆత్మీయతను నాయన మరి ప్రభువా మేము పొందుకొని మీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మీ కృప దయచేయండి. ఇదిగో నాయన మీ దాసుడు బర్నబాసను బట్టి స్తోత్రములు, కుటుంబాన్ని బట్టి, సంఘమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ దినమున ప్రభువా దైవజనులు పెద్దలు ప్రభువా ఈ యొక్క మీటింగ్ నడిపిస్తుండగా ప్రభు మీ దాసుని బలపరిచి మహిమ పొందండి. వాక్యం అందించే మీ దాసుని కూడా ప్రభువా మీ శిలువ చాటున మరుగుపరిచి ప్రభువా నాయన మీ వాక్యమును మాకు అందించమని వేడుకుంటున్నాం. పాట పాడే సహోదరుని దీవించండి. ఆయన మహిమకరంగా మీ పాటలు పాడటకు మీ కృప దయచేయండి. అన్నిటిలో ప్రభు మీరే మహిమ పొందమని, సమస్తమును సమకూడి జరిగించమని వచ్చిన వారందరిని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను నాయన మరి వారి యొక్క జీవితాలను ప్రతి విషయంలో నాయన మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి ఆరోగ్యములతో నింపి బలపరచండి. ఇంకా రానున్న వారిని నడిపించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఈ కూడికను ప్రభు మీరే ఆదింతము నుండి నడిపించి మహిమ పొందమని, చివరి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా మీరే నాయన నడిపించి నాయన ఆత్మకార్యం జరిగించమని, అంతేకాకుండా ప్రభు ఏ అంతరాయం లేకుండా ఈ యొక్క కూడికను మీరే జరిగించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా చక్కగా ప్రారంభం చేసినందుకు. మరి ఇప్పుడు నియామకంగా ఏర్పాటు చేయబడిన సహోదరులు బ్రదర్ ఎస్ జఫన్య గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు.
అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, మీరు మీ సొత్తు కారు గదా, విలువ పెట్టి కొనబడి తిరిగదా, నేను నా సొత్తు కాదు గదా, విలువ పెట్టి కొనబడి తిని గదా, అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, ఐగుప్తు నుండి విడిపింపబడియో ఐగుప్తు వాసలు విడనాడలేక ఇష్టలుగా నుండని ఇశ్రాయేలును బోలి భ్రష్టులుగా నుండెదరా, ఐగుప్తు నుండి విడిపింపబడియో ఐగుప్తు వాసలు విడనాడలేక ఇష్టలుగా నుండని ఇశ్రాయేలును బోలి భ్రష్టులుగా నుండెదరా, మీరు మీ సొత్తు కారు గదా, విలువ పెట్టి కొనబడి తిరిగదా, నేను నా సొత్తు కాను గదా, విలువ పెట్టి కొనబడి తిని గదా, అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, పరిశుద్ధులగు మీరు జారులుగా దిగజారి దేహము దేవాలయమున పవిత్ర పరచి దైవాత్మ ప్రేరణలు త్రోసివేసి మోసములో బ్రతికెదరా, పరిశుద్ధులగు మీరు జారులుగా దిగజారి దేహము దేవాలయము నా పవిత్ర పరచి దైవాత్మ ప్రేరణలు త్రోసివేసి మోసములో బ్రతికెదరా, మీరు మీ సొత్తు కారు గదా, విలువ పెట్టి కొనబడి తిరిగదా, నేను నా సొత్తు కాను గదా, విలువ పెట్టి కొనబడి తిని గదా, అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, పనివారలను బట్టి కొనిన ప్రభునొదిలిపెట్టి పక్షపాతము చూపి కక్షతో కొనసాగి పక్షములుగా విడిపోయి రక్షకుని విభజించి లక్ష్యమునే మరచెదరా, పనివారలను బట్టి కొనిన ప్రభునొదిలిపెట్టి పక్షపాతము చూపి కక్షలతో కొనసాగి పక్షములుగా విడిపోయి రక్షకుని విభజించి
సాక్ష్యమునే మరచెదరా. మీరు మీ సొత్తు కారు గదా, విలువ పెట్టి కొనబడి తిరిగదా. నేను నా సొత్తు కాను గదా, విలువ పెట్టి కొనబడి తిని గదా. అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, వరములను ప్రేమించి వరదాతను మరచి సర్వోత్తమమైన ప్రేమ మార్గము విడచి సర్వాలోకుల ఎదుట సాక్ష్యమును కోల్పోయి గర్వముతో సాగెదరా. వరములను ప్రేమించి వరదాతను మరచి సర్వోత్తమమైన ప్రేమ మార్గము విడచి సర్వాలోకుల ఎదుట సాక్ష్యమును కోల్పోయి గర్వముతో బ్రతికెదరా. మీరు మీ సొత్తు కారు గదా, విలువ పెట్టి కొనబడి తిరిగదా. నేను నా సొత్తు కాను గదా, విలువ పెట్టి కొనబడి తిని గదా. అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, భేదములు పుట్టించు వాదములలో మునిగి ప్రభు కొరకు పనిచేయు బాధ్యతనే మరచి న్యాయపీఠమునెదుట దోషులుగా నిలచి అవమానముందెదరా. భేదములు పుట్టించు వాదములలో మునిగి ప్రభు కొరకు పనిచేయు బాధ్యతనే మరచి న్యాయపీఠమునెదుట దోషులుగా నిలిచి అవమానముందెదరా. మీరు మీ సొత్తు కారు గదా, విలువ పెట్టి కొనబడి తిరిగదా. నేను నా సొత్తు కాను గదా, విలువ పెట్టి కొనబడి తిని గదా. అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా. ఓకే అన్న. దైవజనులు వందనాలు. వచ్చారన్నా? సుధాకర్ బాబు గారు విజయవాడ ఈ పాట రాశారు అన్నగారు. మంచిది, థ్యాంక్ యూ. వచ్చారనా? ఓవర్ టు దేవుని మహాకృపను బట్టి ఒక్క మాట చెప్పి వదిలేస్తున్నా. అమూల్యమైన ప్రభు యొక్క అమూల్యమైన దైవవాక్యం, అక్షయమైన దైవవాక్యములతో కూడిన అమూల్య వాక్యములతో పొందిన అమూల్య సందేశాన్ని ఇచ్చిన ఈ ఉదయకాలం నుండి వినిపించారు. అయితే చాలా సంతోషం. మీనింగ్ఫుల్ సాంగ్, మంచి స్వరము, చక్కని ఉదయకాలం మంచి సందేశం ఇచ్చే గానం పాడారు. కానీ గాయకులు అది గాయకులు మాత్రం గుర్తుంచుకోండి. 2 లేక ఇటువంటి ప్రేరేపణ కలిగి ఉంటే ఇంకొకటి 3 చరణాలు, 2 లేక 3 చరణాలు పాడితే మంచిది. మరి లేక సమయాన్ని మనం దొంగిలించినట్టు అవుతాం. ఇప్పుడు సహోదరు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క జూమ్ నడిపించడానికి
నేను విజయ్ ప్రభుదాస్ అన్న గారు ఏర్పాటు చేయబడ్డారు, దేవుడి చేత నిర్ణయించబడ్డారు కాబట్టి ఓవర్ టు ప్రభుదాస్ అన్న. ప్లీజ్ టేక్. మంచిది. చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమవందనాలు. కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. చక్కటి పాట పాడి వినిపించిన జఫన్య గారికి ప్రేమవందనాలు. వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్య ప్రియులు పెద్దలు ముత్యాల మోజేస్ అన్న గారు ఉన్నారు. మరి వాక్య పరిచయం ముందు దేవుడు దాసుడు మరి దేవుడు దాసులు తన దాసుని బలపరుచులాగున దేవుని దాసులు మరి జాన్ పాలన్న గారు ఉన్నారు. పశుపాద నుంచి ప్రార్థించాలని కోరుచున్నాం. జాన్ పాల్ బ్రదర్. మహిమోన్నతమైన మా తండ్రి, నిత్యత్వములో ఉన్నటువంటి దేవుడవు, నిరంతరము స్తోత్రార్హుడవు, నిలువెల్లా మా కొరకాయ కలవరలో ఊరలాడి మాకు ఇచ్చినటువంటి నిత్య రక్షణకాయ స్థుతులు చెల్లిస్తున్నాము నాయన. మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని మీ కొరకు ఈ లోకములో మీరు అక్కడ కొరకు మేము జీవిస్తూ ఉండగా, సిద్ధపరుస్తూ ఉండగా మాకు ఇచ్చినటువంటి లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ప్రత్యేకముగా బ్రదరన్ సంఘాలలో ఎంతో చక్కని వాక్య తలంపులు కలిగినటువంటి దైవ సేవకులను పెద్దలను ఇచ్చేవనైనా సహవాసం కొరకు విశేషముగానైనా మార్నింగ్ కాన్ఫరెన్స్ ను బట్టి మహోన్నతమైన మీ నామాన్ని హెచ్చిస్తా ఉన్నాం. నేటి వరకు ఎంతో అద్భుతముగా కొనసాగింపని చేసిన రీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. నేనటి వారమైనటువంటి మమ్మల్ని నేటి వారిగా చేశావు. దీని ఆరంభంలో మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈ వాక్యము కొరకై నియమించినటువంటి దాసులను మీ కృపలో బలపరిచి మీ ఆదుకొని నేటి దినం మా కొరకు దాచి ఉంచినటువంటి తలంపుల కొరకు ఎదురు చూస్తూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థిస్తున్న ప్రియులు దేవుని దాసు జాన్ పల్లన్న గారికి వందనాలు. మరి వాక్య నిమిత్తం పెద్దలు ముత్యాల మోజేస్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. అన్నకు మరి సమయాన్ని అప్పగిస్తున్నాం. అన్న 6:10 వరకు సమయం ఉంది, వాక్యం అందించాలని కోరుతున్నాం. మొదటిసారి కాబట్టి సాక్షి కూడా చెప్తారన్న. అన్న ముందు సాక్ష్యం పంచుకొని 10 నిమిషాల తర్వాత 6:15 వరకు వాక్యం చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవలసిన వారందరికీ ప్రేమ వందనములు. మరి నా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా పేరు రామాంజనేయులు. మా నాన్నగారి పేరు నారాయణ. మా అమ్మగారి పేరు విశానమ్మ. మాది స్వగ్రామము పత్తికొండ తాలూకా సందోలి గ్రామము. మా నాన్న ఉద్యోగరీత్యా 1960లో తిమ్మెన్ నగర్కి వచ్చారు. మేమంతా పుట్టి పెరిగింది కూడా అక్కడనే. మరి నా భక్తి విషయానికి వచ్చి నేనైతే మరి నా చదువు నా 10th అయిపోయింది, తర్వాత ITI చేశాను. భక్తి విషయానికి వస్తే లోకరీతిగా మరి మేము ప్రతి సంవత్సరం కూడా గుంటకల్లి దగ్గర కసాపురం అనేటువంటి ఇక్కడికి వెళ్ళి ఆకులు పూజలు కట్టించి గుండు చేయించుకునే వాళ్ళము. అలా నా భక్తి జీవితం కొనసాగుతుండేది. గత దినాల్లో కొంత మా ఇంట్లో కొన్ని సమస్యలు రావటం వల్ల స్వగ్రామానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ మందిరంలో కూర్చున్నప్పుడు దేవుని సేవకులు నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు యవనస్తులు యేసు ప్రభు నమ్ముకున్నారని అడిగారు. ఆ సమయంలో నేను అనుకున్నాను, ఈ సేవకులకు పని పాట లేదు, ఒక వ్యక్తి కనపడితే చాలు యేసు ప్రభుని నమ్ముకున్నావా అంటూ అడుగుతూనే ఉంటారు ఇంకా అనుకోని మనసులో అనుకున్నాను. సరే ఏదైతే ఇంకా నేను తప్పించుకోలేను కదా అని చెప్పి, లేదయ్యా అని చెప్పాను. యేసు ప్రభుని నమ్ముకున్నారు. నేను అప్పుడు అన్నాను, లేదు మా దేవుడు ఉన్నాడు కదా అని చెప్పాను. అసలు దేవుడు అంటే ఎవరు, నీకు ఏమన్నా కొంత ఆలోచన ఉంది అన్నారు. ఉంది అన్నాను. చెప్పన్నారు కొన్ని విషయాలు. దేవుడు అంటే పుట్టుక లేనివాడు, మరణం లేనివాడు, ఆయన మహాజ్ఞాని, ఆయన ఉన్నవాడు అనువాడు, చిరంజీవి అని చెప్పాను. నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పాను. ఆ విషయాలు మరి కొన్ని ఆయన చూపించి, సరే మీరు అన్నట్టుగా దేవుడు ఉన్నవాడు అనువాడు కదా, ఆయన మహాజ్ఞాని కదా,
ఆయన మరి మరణము పుట్టుక లేనివాడు కదా, అవన్నీ కూడా నువ్వు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు ఉన్నాయని అడిగాడు. అంటే ఉన్నాయని చెప్పి అన్నాను. ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పు అని చెప్పాను. నేను అప్పుడు ఆంజనేయ స్వామి మరి ఆయన చిరంజీవి అని చెప్పి అంటారు కదా అని చెప్పాను. అంటే ఆయన పుట్టాడు కదా అన్నారు. నాకు ఆ విషయాలు తెలియదు, నమ్ముకున్నాను అంతే, కొలుస్తున్నాము. అప్పుడు ఆయన ఎలా పుట్టాడంటే నాకు తెలియదు. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, ఇలా ఇలా పుట్టాడని చెప్పి. సరే, తర్వాత మళ్ళా దేవుడు అంటే మహా జ్ఞాని అన్నావు కదా అన్నాడు. అవునన్నాను. మరి ఆయన జ్ఞాని అన్నాడు. అవునన్నాను. ఎలా జ్ఞాని అన్నాడు. ఆయన జ్ఞాని కాదన్నాడు. ఎలా కాదని చెప్పంటే దానికి కూడా కొన్ని విషయం చెప్పాడు. రాముడు లక్ష్మణుడు వాళ్ళు రావణాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ముడిచిపోయి కింద పడిపోతాడు కదా. అప్పుడు సంజీవ కొండ మీద సంజీవ ముఖం మీద తీసుకొని రమ్మని అన్నప్పుడు ఆయన కనకలేకపోతాడు. సంజీవ ముఖాన్ని కనకలేని వాడు దేవుడు ఎట్లయితాడు అని చెప్పన్నాడు. నాకు ఆ విషయం తెలియదు. సరే అని చెప్పి కొంత మొత్తానికి లేదు, ఆయన మొత్తానికి కొండ ఎత్తుకొచ్చినాడు కదా అని చెప్పి చెప్పాను. అట్లా కొంత మా మధ్య కొంత డిస్కషన్ జరిగింది. అంటే మొత్తానికి నా దేవుడిని నేను తక్కువ చేయకూడదు కదా అని చెప్పి కొంత ఆలోచన చేసుకుంటూ వచ్చాను. కానీ కొంత మనసులో మాత్రం కొంత బాధగానే ఉంది. అదేదో కొంత వాస్తవాలు అనిపిస్తున్నట్టు అనిపించాయి. తర్వాత సరే మరి ఇప్పుడు ఆయన మరి దేవుడు అంటే మరి ఎలా ఉండాలి, మరి ప్రేమ కలిగి ఉండాలి కదా. మరి దేవుడు అంటే కామక్రోధ మద మత్సరం లేనివాడు దేవుడు కదా. మరి ఆయన తనకు ఒక కొడుకున్నాడు కదా అన్నాడు. ఆయన చిరంజీవి ఆయన పెట్ట కొడుకున్నాడని చెప్పి నేను అనుకున్నాను. నాకు తెలియదు అసలు ఆ విషయం. ఆయన సముద్రం మీద పోతున్నప్పుడు ఆయన చెమట ఒక మత్సరం మింగటం వల్ల మత్స బలుపుడు అని చెప్పి ఒక కొడుకు పుడతాడంట. ఆయనతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ఎట్లయితాడు అన్నాడు. నాకు ఆ విషయం తెలియదు. ఇట్లా కొన్ని కొన్ని విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్కు ఆయన కొన్ని విషయాలు చెప్పాను. బ్రదర్, ఇప్పుడు మన దేవుళ్ళ గురించి డిస్కషన్ చేయడం కాదు, కానీ మీరు దేవుడు అంటే కొన్ని విషయాలు నేను చెప్పానంటే కానీ మీ దేవుని తక్కువ చేయాలంటే కాదు కానీ అని చెప్పి ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్తాను, కొన్ని విషయాలు విను అన్నాడు. చెప్పండి అన్నాను. యేసు ప్రభు దేవుడు, ఆయన ఆత్మరూపై ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన మానవుల పాప పరిహారం కొరకై ఆత్మరూపైనటువంటి వాడు ఆయన శరీర ఆకారాన్ని ధరించుకొని భూలోకంలో జన్మించి మానవుల పాప పరిహారం కొరకు ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో పుట్టి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. నీటి మీద నడిచాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన ఎంతో మంది కుష్ఠరోగులను, ఎంతో మంది దయ్యం పట్టిన వారిని, ఎంతో మంది మరి చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు అని కొన్ని విషయాలు చెప్పాడు. నాకు అవన్నీ సరిగా గుర్తులేదు, కానీ చనిపోయిన వారిని బ్రతికించాడు అనే మాట మాత్రం కొంచెం మనసులో ఉంది. అట్లా అది నాకు అప్పుడు పనిచేయలేదు, కానీ సరే ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. తర్వాత ఆయన సరే అని ఆయన వదిలేశారు. ఇంకా అది దరిదాపుగా నాకు 6 నెలల తర్వాత ఆ మాట నాకు మరీ గుర్తుకొచ్చింది. అది ఎలా గుర్తుకొచ్చిందంటే, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు చూశారు, మా అమ్మగారి కడుపులో నీరు వచ్చింది. ఆ నీరు దాదాపు ఒక బకెట్ దాకా వచ్చింది. ఆ నీరంతా తీసేశారు. మా అమ్మగారికి కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు, ఆ ఉదయం మధ్యాహ్నం రాత్రి వేసుకోమని. మొత్తానికి మా అమ్మగారు టాబ్లెట్లు వేసుకోవడం వల్ల మొత్తానికి కొత్త కోమలోకి వెళ్ళిపోయారు. మరి డాక్టర్ దగ్గర తీసుకుంటే డాక్టర్ చెప్పాడు, ఇంతకుముందుకే చాలా ఖర్చు పెట్టుకున్నారు కదా, ఎందుకు మరి ఇంకా ఖర్చు పెట్టుకోవడం, ఆమె బతకదు, ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ బండి పెట్టినాం. ఒక రోజు అయిపోయింది. ఇంకా ఎటువంటి మెలకు లేదు, ఉలుకు లేదు, పరుకు లేదు. అప్పుడు ఇంకా చనిపోతుంది అని చెప్పి సరే మా బంధువులకన్నా లాస్ట్ ఒకసారి చెప్పొస్తే బాగుంటుందని చెప్పి అందరు పోయి చెప్పొచ్చారు. అందరు వచ్చినారు. అప్పుడు అందరూ చూస్తుండగానే మరి ఇంకా కొంతమందికి త్వరగా ప్రాణం పోదు కదా, కొన్ని నీళ్ళు పోయని చెప్పి చెప్పారు. నేను నీళ్ళు పోసాను, ఆ నీళ్ళు మొత్తం పోలేదు. మొత్తానికి అలా జరుగుతుంది. ఆ సమయంలో నాకు గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అంట కదా, ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తాడంట కదా. నేను విన్నాను. మరి నిజంగా ఆనాడు బ్రతికించి ఉండవచ్చు, కానీ ఈరోజు మా అమ్మని బ్రతికిస్తే నేను యేసు ప్రభు నమ్ముకుంటాను, యేసు ప్రభు సేవ చేస్తానని చెప్పి, నాకు ప్రార్థన అంటే తెలియదు కానీ అలా నేను మనసులో అనుకొని బాగా ఏడ్చుకుంటున్నాను. మొత్తానికి మా అమ్మ 2వ రోజు అయిపోయింది. 3వ రోజు కొత్త మెలకు వచ్చింది, నిద్ర వేసింది. అప్పుడు కూడా నేను నమ్మలే యేసు ప్రభు బ్రతికించారని చెప్పి. యేసు ప్రభు మా అమ్మ జీవితం, మా అమ్మని ఇట్లా బ్రతికించారని చెప్పి నాకు
ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదంటే యేసు క్రీస్తు బ్రతికించాడని చెప్పి నాకు ఈ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆయన బ్రతికించింటే ఆయన ఒక వెలుగు రూపంలో వచ్చి నాకు కనిపించి, అయ్యా నేను మీ అమ్మని బ్రతికించాను, నువ్వు ఇంకా నన్ను నమ్ముకో, నా సేవ చేయని చెప్పి చెప్పాలి కదా. అలా ఏం చెప్పలేదే. మరి అలా చెప్పుకున్నప్పుడు నేను ఎలా యేసు ప్రభుని నమ్ముకుంటాను? యేసు ప్రభుని బ్రతికించాడు, లేకుంటే ఆంజనేయ స్వామి బ్రతికించాడు. ఇలా రెండింటి మధ్య తర్జమా బద్దమా జరుగుతుంది. అలా కొంతకాలం జరిగింది. అయినా మనసులో నెమ్మది లేదు. ఏదైతేనే ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి మందిరంలో కూర్చున్నప్పుడు దేవుని సేవకుడు ఆరాధన సందర్భంగా మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రభు ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆయన మానవుల పాప పరిహారం కొరకే పరలోకానికి విడిచి భూలోకానికి వచ్చాడు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు మనం తలతో చేసిన దానికై తన తలకు ముళ్ళ కిరీటం, మనం చేతులతో చేసిన దానికి చేతుల్లో మేకులు, మనం కాళ్ళతో నడిచి చేసిన దానికై కాళ్ళలో మేకులు, ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. నిజంగా యేసు క్రీస్తు ప్రభు వారు నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చారా? నేను చేసిన పాపముల కొరకే ఆయన బలైపోయాడా అని చెప్పి అప్పుడు నా హృదయంలో భారం కలిగింది. బాగా ఏడుపు వచ్చింది. ఏడ్చి ఇంకా సేవకుని దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఇంతవరకు నాకు యేసు క్రీస్తు ప్రభు నా కొరకు, నా పాపముల కొరకు చనిపోయింది చెప్పి నాకు తెలియదు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను యేసు క్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణం పెడితే నేను ఈ ప్రభు కోసం ఏం చేయాలి, నేను యేసు క్రీస్తు ప్రభుని ఎలా నమ్ముకోవాలి అని చెప్పి అడిగినాను. అప్పుడు దేవుని సేవకుడు కొన్ని విషయాలు చెప్పారు. మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేరునని అని చెప్పారు. తర్వాత యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం వల్ల నువ్వు రక్షింపబడదు అని చెప్పాడు. ఇలా కొన్ని మాటలు చెప్పి ఆ తర్వాత లేఖనాలు చూపించి ప్రార్థన చేశాడు. తర్వాత అలా ఆ రోజు తీర్మానం చేశాను. తర్వాత బాప్తిసం మరి 1996లో 90 తీర్మానం చేశాను. 90 బాప్తిసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మరి జాబ్ నిమిత్తం నేను ఎల్ఎన్టీకి వెళ్ళాను. అక్కడ నేను చేసింది ఐటీ అయితే దేవుని సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచన కలిగి అక్కడికి నేను మోటార్ మెకానికల్ నేను చేసిన ఐటీఏ. ఆ మోటార్ మెకానికల్ ట్రేడ్లో నేను వెళ్తే నా వర్క్ను బట్టి నేను బాగా టైర్డ్ అయిపోతాను, నేను దేవుని సువార్త నేను చెప్పలేను కదా అని కొంత ఆలోచన చేసి ప్రార్థన చేశాను. ప్రభువా మరి ఎలా వెళ్తే బాగుంటుందని కొంత ఆలోచన వచ్చింది. అంటే సెక్యూరిటీ గార్డుగా వెళ్తే కొంత ఫ్రీగా ఉండొచ్చు, అందరితో కలవచ్చు, అందరితో మాట్లాడచ్చు, దేవుని గురించి కొంత చెప్పొచ్చు కదా అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాను. సరే అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాను. ఆ సెక్యూరిటీ గార్డ్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ పని చేసుకుంటూ మరి తాడిపత్రుల్లో మరి అక్కడ సహవాసానికి వెళ్ళేవాడిని. తిమ్మోతి అని ఆ తాడిపత్రుల్లో ఆ దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడ మరి కొంతకాలం ఉన్నాను. అక్కడ సహవాసం చేస్తూ దరిదాపు మేము ఎల్ఎంటి నుంచి దరిదాపు ఒక 10-15 మంది దాకా అక్కడికి వెళ్ళేవాళ్ళం. ప్రతి ఆదివారం కూడా వెళ్ళి అక్కడ ప్రభుని ఆరాధించి వచ్చేవాళ్ళం. ఆ విధంగా సహవాసంలో ఉన్నాం. అట్లా ప్రభు నమ్ముకుని తర్వాత నేను ప్రభు పనిలో కొంత ముందు కొనసాగుతున్నాను. కొనసాగుతున్న సమయంలో కొంతమంది అక్కడ ప్రభు నమ్ముకున్న వాళ్ళు కొంత ఎక్కువ మంది అయ్యారు. తర్వాత మరి తాడిపత్రికి వెళ్ళడానికి కొంత ఇబ్బంది అనిపించి ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాం. అక్కడికి వెళ్లకుండా మానుకోవడానికి గల కారణం ఏంటంటే ఉమ్మాయిపల్లిలో ఆరాధన ఆగిపోయింది అక్కడ. అంటే గత కాలం నుంచి కొంతకాలం జరిగి ఉండేది అక్కడ ఉమ్మాయిపల్లిలో ఆరాధన ఆఫ్ చేయడం వల్ల ఎందుకు అలా ఆఫ్ చేశారు, సంఘంలో ప్రకటన లేదు, ప్రార్థన లేదు అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడాం. మొత్తానికి అది ఏదో ఆగిపోయింది. తర్వాత మేము కూడా సరే బ్రదర్, మాకు కూడా కొంత దూరం అవుతుంది కదా, మేము ఎల్ఎన్టీలో మరి ప్రారంభించాలనుకుంటున్నాం ఆరాధన, మీరు ఒకరు రండి, మీరు ఒకరు వస్తే మేము 15 మంది 20 మంది దాకున్నాం కదా, కొంత బాగుంటుందని చెప్పాం. సరే అని చెప్పి అక్కడ నా పెద్దలు వాళ్ళు కనకరాజు అని చెప్పి ఆయన ఉన్నాడు, పెద్దగా ఆయన కొనసాగుతున్నారు. సరే అని చెప్పారు. మొత్తానికి ఆదివారం రోజు మేము వస్తామని చెప్పారు. మరి ఆదివారం పొద్దున ఉదయం 8 గంటలకు రావాల్సింది, ఆయన రాలేకపోయారు. తర్వాత ఫోన్ చేసి బ్రదర్ మీరు ఇక్కడికే రండి, ఇక్కడనే మరి ఆరాధన చేసేప్పుడు మేమంతా ఆరాధనకి సంబంధించినటువంటి అన్ని అరేంజ్ చేసుకున్నాం కదా, మరి మీరే రండి బ్రదర్ అంటే, లేదు బ్రదర్ మీరు అక్కడ ఇంకా చేయడానికి లేదు, మీరు రండి అన్నారు. లేదు బ్రదర్ ఇంకా మేమైతే రాము, అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు వద్దంటే బాగుండదు కదా, మేము ఇక్కడే కొనసాగుతామని చెప్పి ఇంకా ప్రభు చూసుకుంటారులే అని చెప్పి మేము అక్కడ ఆరాధన ప్రారంభించాం. అక్కడ ప్రారంభించిన తర్వాత అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్లో జనాలు ఎక్కువ కావటం వల్ల దాదాపు 25 మంది 30 మంది దగ్గర రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నారు. తర్వాత కొంత కంప్లైంట్లు కూడా పైకి వెళ్ళాయి.
వారందరూ కూడా మరి అక్కడ ఉండటం బాగుండదు, మీరు ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి మేము అక్కడ నుంచి తుమ్మలపెంటకు వచ్చాం. తుమ్మలపెంటలో వేరే వాళ్ళు అక్కడ స్థలం ఇవ్వటం వల్ల అక్కడ మేము మందిరం అంటే రేకులు వేసుకొని అక్కడ మందిరం ప్రారంభించి అక్కడ కొనసాగుతున్నాం. అక్కడ కొంతవరకు దేవుడు పని జరిగించాడు. అక్కడ పని జరిగిన తర్వాత మరి సహోదరులు కొంత బాగా భారం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు అలా ముందుకు వచ్చి వారంతా పని చేస్తున్నప్పుడు నాకు ఇంకా భారం కలిగి ఇంకా పని చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి నేను ఎల్ఎన్టీలో పని చేసుకుంటూ తర్వాత మరి యాడికి అనే మండలానికి వెళ్ళాను. అక్కడ మరి మాకు ఇంట్లో పని చేసుకుంటూ అక్కడ ఆరాధన ప్రారంభించాం. అక్కడ కూడా పని జరగటం వల్ల కొంత ఆలోచన చేశాను. అంటే ప్రభు పని బాగానే జరిగిస్తున్నాడు కదా, ఇక నేను నా పనిని వదిలిపెట్టి దేవుని పరిచయంలోనే ముందు కొనసాగితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాను. సరే మరి ఆ విషయం కొరకు నేను ప్రార్థన చేస్తుండగా ఒకసారి రాజోరి బెనర్జీ గారు రంగాపురంలో కూడికలు ఉన్నాయని చెప్పి చెప్పారు. అక్కడికి నేను కూడికలకి వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వచ్చాను. ప్రభు మీరు నాతో మాట్లాడండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో స్పష్టంగా మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు బెనర్జీ గారు ఆ రంగాపురంలో ఆయన అబ్రహాం పిలుపు అనేకుల జీవితాల్లో మలుపు అనేటువంటి విషయాన్ని తీసుకొని చెబుతూ ఉన్నాడు. పిలుపు అనే విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు పిలుపులు రకరకాలుగా ఉన్నాయి. ఒకటి సువార్త విషయమైన పిలుపు, తర్వాత నమ్మిన వారిని దేవుని సేవకు పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా నాకు తాకుతున్నాయి. అవి ఎలా తాకుతున్నాయంటే దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు అని అన్నాడు. నిన్ను కూడా పిలుస్తున్నాను చెప్పంటే దాదాపు అక్కడ 300-400 మంది ఉన్నారు. అది మామూలే కదా, సేవకులు ఇలా చెప్తూనే ఉంటారు, పిలుస్తున్నా చెప్పని నేను కూడా అట్లా అనుకున్నాను. తర్వాత సరే ఒకవేళ పిలిస్తే నాకు పెద్ద వాక్య చాతుర్యం లేదు కదా, నేను పెద్దగా ప్రసంగాలు చేయలేను కదా అని చెప్పి అనుకుంటున్నప్పుడు దేవుని సేవకు చెప్పాడు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు, మరి ప్రభువే వాడుకుంటాడు అని చెప్పాడు. ఇదేంటి నేను అనుకుంటున్న మాట దేవుని సేవకుడు ఎలా చెప్పగలుగుతున్నాడు అని చెప్పి అనుకున్నాను. సరే మరి కొంచెం తర్వాత మరి సరే ఇప్పుడు సేవకు వస్తే మరి నా కుటుంబ పోషణ ఎట్లా అని చెప్పి అనుకున్నాను. పోషణ ఎట్లా అంటే ఇప్పుడు ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు పోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా అని చెప్పి అన్నాడు. నేను అనుకున్న మాటలన్నీ దేవుని సేవకుడు ఎలా చెప్తున్నాడు అని చెప్పి లాస్ట్ వరకు నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ కూడా దేవుని సేవకుడు ఆయన స్టేజ్ పై నుంచి చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా నాకు ఆయన చెప్పే మాటలన్నీ కూడా తాకుతున్నాయి. అప్పుడు కూడా నేను అవన్నీ విషయాలు సహోదరులకు చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు కూడా సరే బ్రదర్ ప్రార్థన చేద్దాం అని చెప్పన్నారు. తర్వాత మళ్ళీ ఇంకా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నిజంగా దేవుడు నన్ను సేవకు పిలుస్తుంటే దేవుడు ఈ విధంగా మాట్లాడతా, తర్వాత నేను ప్రార్థన చేసుకుంటాను. ఒకసారి ఫస్ట్ దఫాగా మీటింగ్ అయిపోయింది, రెండవ దఫాలో మళ్ళీ మీటింగ్ ప్రారంభించాలి. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నేను ఈ ప్రార్థన ముగించే లోపల దేవుని సేవకులు స్టేజ్ పై నుంచి మోజెస్ ఎలాంటి వచ్చేటువంటి సహోదరుడు మోజెస్ వచ్చి ప్రార్థన చేయాలని చెప్పి అంటే గన అది నిశ్చితమే అని చిన్న ఒక పరీక్ష, అంటే నాకు తెలిసిన విధంలో నేను అట్లా అనుకున్నాను. అది కాదు అని చెప్పి నాకు తెలుసు, కాకపోతే చూద్దాం ఒకవేళ దేవుని చిత్తం అయితే నిజంగా అట్లా పిలుస్తాడేమో అని చెప్పి అనుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసి ముగించాను, ఆమె అని చెప్పి అన్నాను. వెంటనే దేవుని సేవకులు పైకెక్కి పాల్గోపాల్ గారు మోజెస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారని చెప్పారు. అంటే మోజెస్ అంటే చాలా మంది ఉంటారు కదా అని చెప్పి అనుకున్నాను. తర్వాత ఎల్లంటి నుంచేటువంటి సహోదరులు మోజెస్ అని చెప్పి అన్నారు. అప్పుడు నాకు ఆశ్చర్యమైంది. నేను అనుకుంటుంటే నిజంగా దేవుని సేవకులు అక్కడ నుంచి ఇలా పిలుస్తుంటే ఇది నిజంగా దేవుని చిత్తమేనేమో, దేవుని పిలిపేనేమో అనుకున్నాను. అసలుగా నాకు అర్థం కాలే. ఇంకా సరే అని చెప్పి పోయి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత సహోదరు చెప్పాను, బ్రదర్ దేవుని ఇట్లా పిలుస్తున్నాడు, స్పష్టంగా నాకు అర్థమవుతున్నాయి మాటలు, మరి దేవుని సేవ చేయాలని చెప్పి నాకు ఆశ ఉంది, మరి నేను సేవకు వెళ్తానని చెప్పి చెప్పాను. అప్పుడు స్థానిక సహోదరులు చెప్పారు, నాన్న మాది చిన్న సంఘం కదా మంది, ఇప్పుడు మిమ్మల్ని పోషించేంత లేదు కదా మా దగ్గర అని చెప్పాను. అంటే దేవుడు నాతో మరి మాట్లాడు కదా స్పష్టంగా, మరి ఆకాశ పక్షులు చూడ విత్తవు పోయవు, వాటి కంటే మీరు శ్రేష్ఠుడు కదా అని చెప్పి అన్నాడు కదా, మరి పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, నన్ను పోషించగా మానాడు కదా, నేను సేవ చేస్తానని చెప్పి చెప్పాను. సరే బ్రదర్ మీ ఇష్టం చెప్పి అన్నారు. కొంతకాలం అలా జరిగింది, దాదాపు 1 నెల 2 నెలలు జరిగింది. నేనైతే ఇంకా సరే చేద్దామని చెప్పి ఇంక మొత్తానికి రిజన్ లెటర్ ఇచ్చాను. అక్కడ అధికారులంతా పిలిచారు, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు, మరి అలా రిజన్ లెటర్ ఇస్తే తర్వాత నీ కుటుంబం పోసినట్లు అన్నారు. ఒక వారంలో 2 కత్తులు ఉండవు కదా సార్, నేను మామూలుగా ముందు వచ్చింది నేను దేవుని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను, నేను అటే చేశాను, కాకపోతే నేను ఇలా సెక్యూరిటీగా చేసుకుంటూ పరిచయం చేయాలంటే కొంత ఆలోచన కలిగింది. దేవుని దేవల్ల కొన్ని ఆత్మలు రక్షింపబడినాయి, సంఘం కట్టబడింది,
తర్వాత మరి యాడికిలో కూడా ఇట్లా పరిచయం జరుగుతుంది, ఇంకా దేవుని పని చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాను సార్. అంటే వద్దని చెప్పి చాలా వాళ్ళు చెప్పారు, నీకు కావాలంటే మేము ఇంకా కొంత ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్లు ఇస్తాము, వెళ్ళు చేసుకో, కాకపోతే పిల్లలు చిన్నపిల్లలు కదా కొంత ఇబ్బంది పడతామని చెప్పారు. అలా మధ్యాహ్నం కొంత డిస్కషన్ జరిగింది. ఎంత చెప్పి నేను వినలేదు, మొత్తానికి రిజల్ట్ లెటర్ ఇచ్చాను. తర్వాత మరి వచ్చి కొంతకాలం అక్కడ పని చేస్తున్నాడు, యాడికిలో పని చేసుకుంటూ అలా చేస్తున్నప్పుడు కొంత నాకెందుకో అక్కడున్న వాళ్ళు కొంత భారం అన్నట్టుగా అనిపించింది. వాళ్ళు నన్ను అంటే మొదట్లో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత తర్వాత కొంచెం ఏదో కొంత భారంగా అనిపించినట్టుంటే నాకెందుకు అట్లా ఒకరి మీద భారంగా ఉండటం నాకు ఎందుకు బాధ అనిపించింది. సరే అలా ఒకరికి భారంగా ఉండకూడదు కదా, అపోసిన పౌరులు కష్టపడి పని చేసుకుంటూ మరి సేవ చేశారు కదా, లాస్ట్కు నీ పరిస్థితి నాది ఇట్లా అయిపోయింది అని చెప్పి కొంత ఆలోచన చేశాను. తర్వాత ఇంకా వద్దులని చెప్పి మరి అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మరి ఇక్కడ నంద్యాల దగ్గర జిందాల్ అని చెప్పి ఉంది ఫ్యాక్టరీ, సిమెంట్ ప్లాంట్. అక్కడ దాంట్లో మళ్ళీ పనికి వెళ్ళాను. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మరి తర్వాత కర్ణాటక వెళ్ళాను, అక్కడ జాబ్ చేసుకుంటూ. తర్వాత కర్ణాటక వెళ్ళి తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆ, గల్ఫ్ కంట్రీకి వెళ్ళాను, లిబియా వెళ్ళాను. తర్వాత మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఖత్తర్ అయిపోయాను, మళ్ళీ వచ్చి మళ్ళీ ఖత్తర్ పోయినాను. ఆ ఖత్తర్ పోయిన తర్వాత మరి నాకు ఒక ఆలోచన వచ్చింది, సరే ఇప్పుడు ఒక నన్ను పోషించాల్సిన అవసరం లేదు కదా, నేను అనుకునే దానికంటే ఊహించిన దానికంటే దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, కొంత డబ్బు కూడా ఇచ్చాడు, ఒకరి మీద ఆధారపడకుండా అని చెప్పి ఖత్తర్ పోయి వచ్చిన తర్వాత నేను ఒక తీర్మానం చేసుకున్నాను. సరే ఇంకా దేవుని సేవ చేస్తే బాగుంటుంది, దేవుడు నాకు అనుకున్నట్టుగా మరి కొంత ఆ డబ్బును సమకూర్చాడు కదా అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత మరి ఆ మధ్యకాలంలో ఏం జరిగిందంటే వచ్చిన అంటే జాబ్ పెట్టి తర్వాత అక్కడ పని చేయాలని చెప్పి ఆలోచన చేసి దాదాపు చూశాను. అట్లా కొంతకాలం చేసిన తర్వాత మరి ఉన్న డబ్బు అంతా అయిపోయింది, కొంత ఇబ్బంది గురయ్యాను. మరి అట్లా ఇబ్బంది గురి కావటం వల్ల కొంత బాధ అనిపించింది. సరే మరి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి ప్రార్థన చేశాను, ప్రభు మరి ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి ఆలోచన చేసి మరి తర్వాత మరి ఇది ఒక్కసారి పోయిస్తాను చెప్పి ఖత్తర్ పోయి మళ్ళీ వెనక్కి వచ్చి మా తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే దేవుడు దెబ్బ కొట్టాడు. ఆ, అక్కడ ప్రెషర్ ఆపరేటర్గా వెళ్ళాను, ఫోర్మెన్గా ఇచ్చారు, కొంతమందిని మనుషులు ఇచ్చి పని చేసినప్పుడు ఒక బరువు ఏదైతే ఎత్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ మామూలుగా వెన్నపూస మామూలుగా అది ప్లంబర్ పగిలి అది పెద్ద నరం పైన కుదిపోయేదానికి వచ్చి పారేసింది అది. ఆ దెబ్బతో ఇంకా నేను నడవలేకపోతున్నాను. డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన డాక్టర్ రిపోర్ట్లు అన్ని స్కానింగ్ అని చేశాడు. కర్నూలులో డబ్ల్యూ సీతారామన్ గారు ఉన్నారు. నైట్ 12 గంటలప్పుడు ఆయనకు మెసేజ్ పెట్టాను, సార్ నాకు ఇట్లా జరిగింది, నా పేరు రామంజనేయులు, మాది కర్నూలు డిస్టిక్, నేను ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చాను, నేను ఒక నెల చేశాను, తర్వాత నాకు ఇట్లా జరిగింది సార్, నాకు ఇక్కడ డాక్టర్ ఏం చెప్పడం లేదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు సరే అని చెప్పి ఆయన రాత్రి 12 గంటలప్పుడు రిపోర్ట్ పంపించి నేను చూసి చెప్తానని చెప్పి చెప్పాను అని చెప్పాడు. ఇట్లా మరి వెనక పక్క వెనుపూస భాగంలో ప్లంబర్ పగిలిపోయింది, అది మరి దానికి 2 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి చెప్పాను. సరే మరి ఇండియాకి వచ్చిన తర్వాత నన్ను కలిసి ఒకసారి అన్నాడు. సరే ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత మరి ఆయనతో కలిసినప్పుడు ఆయన చెప్పాడు మరి ఆపరేషన్ చేయాలని చెప్పి. ఆయన శిష్యుడు ఇంకొక ఆయన రమణ అని చెప్పి ఉన్నారు డాక్టర్, శ్రీనోబుల్ అని చెప్పి కర్నూలు హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన కూడా అదే చెప్పాడు. సరే అని చెప్పి నేను ఇంకా ప్రార్థన చేశాను. అప్పుడు ఎంత బాధ అనిపించిందంటే దేవుని సేవకు వచ్చి నేను ఇట్లా చేశాను కదా, అందుకే దేవుడు ఇట్లా చేశాడని చెప్పి బాధపడినాను. ఇంకా మంచంలో ఉన్నాను, ఇంకా బాగా ఏడ్చాను. ఇక ప్రభా నీ మాట నేను ధిక్కరించాను, నీకు అవిధేయత చూపించాను, లాస్ట్కు నా పరిస్థితి నేను పరిచర్య చేయాలనుకుంటే నాకు ఒకరు పరిచర్య చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది, నా దయతో క్షమించు, నన్ను ఈ పరిస్థితి మాత్రం ఉంచగాకు, నన్ను ఈ పరిస్థితిలో ఉంచేదానికంటే నన్ను ఈ లోకం నుంచి తీసుకొని పో ప్రభువా, నేను బాధ భరించలేకపోతున్నా అని బాగా ఏడ్చాను. ఇంకా అప్పుడు డబ్బులు కూడా లేవు, మా బంధువులంతా వచ్చారు, తర్వాత స్థానిక సంఘం వారు కూడా వచ్చి వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి బ్రదర్ మా దగ్గర కూడా డబ్బులు లేవు, మేము ప్రార్థన మాత్రం చేస్తామని చెప్పి చెప్పారు. సరే బ్రదర్ ప్రార్థన చేసి చాలా నాకు ఎంతకంటే ఇంకా ఏదో అవసరం లేదని చెప్పాను. సరే అలా బాధల్లో ఉన్నప్పుడు నాకెందుకో ఒక నమ్మకం ఏర్పడింది, అంటే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు కదా, మరి నాకు దేవుడు అయితే అన్యాయం చేయడు అని చెప్పి మరి తర్వాత ఆలోచన చేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పాడు, లేదు బ్రదర్ ఇంత అమౌంట్ కావాలన్నాడు. సరే సార్ నాకైతే అంత అమౌంట్ లేదు, నాకు ఎందుకో ఒక నమ్మకం అయితే ఉంది, నాకు ఏదైనా
కొంత తక్కువ రేట్ ఏదైనా చేయండి అంటే, ఏం లేదు మామూలుగా నొప్పి ఎక్కువ ఉందంటున్నావు కదా, ఆ నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ వేస్తాను, అది సాధ్యమైనంత వరకు 100%లో తక్కువ, మామూలుగా కొంతమందికి మాత్రమే అది పనిచేస్తుంది అని చెప్పారు. సరే సార్, నాకు అది వేస్తే నాకు బాగా అవుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది సార్ అని. అప్పుడు ఆయన అన్నాడు, డాక్టర్, అయ్యా నేనే డాక్టర్ నువ్వు అన్నాడు. అంటే మీరే సార్ అని. మరి నేనైతే నేను చెప్పాలి కానీ నువ్వు చెప్తే ఎట్లా అంటే, నాకు ఎందుకు దేవుడు నాకు ఆ నమ్మకం ఇచ్చేస్తా, నాకు బాగా అవుతుందని చెప్పి ఒక నమ్మకం ఉంది సార్ అని చెప్పాను. అదే సరే, అయితే మరుసటి రోజు రండి, అయితే మీరు సిద్ధపడి పొద్దున్న రండి అని చెప్పారు. ఉదయం వెళ్ళాను, వేస్తారు. నేను అనుకున్న దానికంటే, డాక్టర్ అనుకునే దానికంటే మంచి రిజల్ట్ వచ్చాయి. అసలు ఊహించాలి అసలుగా. ఇంకా నేను మంచమే పెడతాను అనుకున్నాను. అలాంటిది దేవుడు మళ్ళీ తిరిగా నాకు మంచి స్వస్థత ఇచ్చాడు. ఊహించిన రీతిగా మళ్ళీ నేను తేరుకున్నాను. తేరుకున్న తర్వాత మళ్ళీ స్థానిక సంఘంలో చెప్పాను, అయ్యా దేవుడు నాకు ఇట్లా బాగు చేశాడు, తక్కువ ఖర్చుతోనే బాగైంది, మీరు అందరు కళ్ళారా చూశారు కదా, నేను దేవుడి సేవ చేయాలని చెప్పి ఆశ ఉంది, నేను బేదంచెర్ల మండలం అంతా కూడా వార్త చేశాను చెప్పి చెప్పాను. సరే అని చెప్పి ఆంధ్రసన్న గారు ప్రార్థన చేసి కరపత్రికలు ఇచ్చారు. కరపత్రికలు తీసుకుని మరి ప్రార్థన చేసుకున్నాను, ప్రభు మరి నేను సేవకి ఒక్కనే ఉండడం మంచిది కాదు కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మరి నేను ఎవరినైతే ప్రార్థన చేసుకుని అడుగుతానో వారు కూడా పరిచర్యకు వస్తామని చెప్పి వారు చెప్పాలి, అలా చెప్తే అది మీ చిత్తమే అని చెప్పి అనుకున్నాను. అలా కొంతమంది సహోదరులకు వెళ్ళి అడిగాను. అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా స్పందించారు. దాదాపు 3 బైకులు తీసుకున్నాము. దాదాపు 9 మంది బైకుల్లో వెళ్ళి బెదంచెర్ల మండలంలో 28 గ్రామాల్లో సువార్త ప్రకటించాము దేవుని దయ వల్ల. తర్వాత అప్పుడు నాకు దాదాపు ఒక 2-3 సంవత్సరాలు ఏ పని లేకుండా పోయింది. అప్పుడు మేము ఇంటికి కొంత అప్పు చేశాము. అంటే నాకు అప్పుడు లక్షలంటే పెద్ద అంత అంత ఎక్కువ అనిపించేది కాదు. అంటే నా జీతం 85,000. నేను అసలు ఎప్పుడు ఊహించలా అంత జీతం వస్తుందని చెప్పి. 25,000 కదా నాకు, కొత్తగా ఒక ఇల్లు తీసుకొని దానికి కొంత రిపేర్ చేయించడానికి చెప్పి దానికి కొంత అప్పు చేశాను. ఆ అప్పు దాదాపు 5 లక్షలు కాను, 5 లక్షలు అయింది. అంటే దాదాపు 10 లక్షల దాకా వచ్చింది. ఇప్పుడు వారందరూ వచ్చి అడుగుతున్నారు మాటికి, మరి డబ్బు కట్టాలా, మరి ఎక్కువ అవుతుంది కదా, డబుల్ అయింది అని చెప్పి అడుగుతున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. సరే అని చెప్పి ఏం చేయాలని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాను. ఏం చేయాలి ప్రభు, మరి సేవ చేయాలనుకుంటున్నాను, నాకైతే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఇది ఒక్కసారి నాకు ఈ అవకాశం నేను ఈసారి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను సేవ చేస్తాను అనుకున్నాను. సరే అని చెప్పి మరి ప్రార్థన చేసుకున్నాను. మరి లిబియాకి వెళ్ళిపోయాను. లిబియాకి వెళ్ళిపోయి మరి అక్కడ దాదాపు 2 సంవత్సరాలు 6 నెలలు చేశాను. ఈ మధ్య కాలంలోనే వచ్చి 3 నెలలు అయిందంతే. వచ్చిన వెంటనే ఇంకా మాటికి ఇంకా దేవుణ్ణి అట్లా బాధ పెట్టడం బాగుండదు కదా, అయినా ప్రభు నా పట్ల ఎన్నోసార్లు మేలు చేశాడు, నా కుటుంబంలో కానీ నా పట్ల కానీ అని చెప్పి తీర్మానం చేసుకుని వచ్చిన వెంటనే మా స్థానిక పెద్దలు ఇప్పుడు ఆంధ్రస్ అన్న గారు వెళ్ళిపోయారు. తర్వాత సురేంద్రన్న గారు అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను, అన్న మరి నేను ఇట్లా దేవుని పరిచయం చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అన్నాను. సరే బ్రదర్, మంచిది కదా అని చెప్పి అన్నారు. మరి ప్రార్థన చేయండి అన్న, నేను బేదంచెర్లలో పని ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పాను. ఎందుకు బేదంచెర్లలో పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం అన్నారు. అంటే నేను సువార్తకి వెళ్ళినప్పుడు నాకు చాలా విషయాలు అక్కడ తెలిసినాయని, అక్కడ చాలా మంది బాగా వచ్చేవాళ్ళు, చాలా మంది చల్లారిపోయినారు, చాలా మంది వెనకబడిపోయారు. తర్వాత అక్కడ చాలా మంది ఈ బేదంచెర్ల మండలంలో చుట్టుపక్కల చాలా కొంత పరిచర్య బాగుంటుంది అని కొంత ఆలోచన వచ్చింది అని చెప్పాను. నేను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే కొన్ని సంఘాలు దర్శించాను. ఇక్కడ అనోక్ గారు అని చెప్పి కొండ మీద ఉన్నారు ఆయన, ఆయన పేరు మల్లి అంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ దగ్గర చాలా మంది ఉన్నట్టు చాలా మంది చల్లారిపోయినారు. తర్వాత అంజనమ్మ అని చెప్పి ఆమె కూడా అక్కడికి వెళ్తేప్పుడు అక్కడ కూడా చాలా మంది చల్లారిపోయినారు, చాలా వెనకబడిపోయినారు. ఇవన్నీ చూసినప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. సరే అక్కడ పరిచర్య చేయాలని చెప్పి కొంత ఆలోచన వచ్చింది. సరే ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, సరే బ్రదర్ మంచిది అయితే ప్రార్థన చేయండి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ప్రార్థన చేసుకుని మొత్తానికి బెదంచెర్లలో గత దినాల్లో ఒక రూమ్ తీసుకుని రెంట్కు అక్కడ పని ప్రారంభించాం. అక్కడ ఒక 3 వారాల వరకు అంటే ఆరాధన ప్రారంభించలేదు. అంటే ప్రార్థన చేద్దాం, ఇంకా ప్రభు ఎవరన్నా ప్రేరేపించి ఒకరు పిలిస్తే వాళ్ళతో కలిసి పని చేద్దామని చెప్పి చూశాను. మరి ఎటువంటి పిలుపు రాలేదు. ఇంకా సరే అది దేవుని చిత్తం కాదేమో
పని ప్రారంభించడం మంచిదని చెప్పి ప్రార్థన చేసి పని ప్రారంభించాం. ఇప్పుడు బెదంచర్లో మందిరం ప్రారంభించి మందిరం కొనసాగుతుంది కదా. మరి ఆ పరిచయ కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు వాక్యం ధ్యాన కొరకే మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము 10వ వచనం చదువుతున్నాం. వాక్య ధ్యానం నిమిత్తమై మత్తయి రాసిన శుభవార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేల్లో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు స్తోత్రములు. ఇంతవరకు మీరు రచించిన విధానాన్ని, మీరు పిలిచిన విధానాన్ని ఇంతవరకు ఈ పిల్లలతో నేను పంచుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. తిరగా ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నటువంటి లేఖన భాగాల నుంచి మీరు మాతో మాట్లాడండి. ముందున్న సమయాన్ని మాకు మేలుకరంగా చేయమని, జీవనకరంగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, మరి శతాధిపతి ఆయన విశ్వాసాన్ని గురించి యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదని ఈ మాటల్లో మనం చూస్తున్నట్లుగా ఈ సమయంలో విశ్వాసం అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. శతాధిపతి తన ఇంట్లో పనిచేసినటువంటి దాసుడు పక్షవాయువుతో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభుని, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు ఆయన బాగుపడతాడని చెప్పి శతాధిపతి అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, అయ్యా నేను వస్తాను మీ ఇంటికి వస్తాను అంటే, మీరు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యుడను కాను, మీరు మాట మాత్రమే సెలవివ్వండి నా దాసుడు బాగుపడతాని అంటున్నట్టుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ మాట మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆ మాట అన్నప్పుడు యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడ్డాడు. వెంటనే వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదు అన్నమాట. ఏదో గొప్ప విశ్వాసం. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు బ్రతుకుతాడనేటువంటి ఒక విశ్వాసం కలిగి శతాధిపతి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసంలో ఈయనది ఎంతో గొప్ప విశ్వాసం అని లూకా రాసిన సువార్త మనం చూస్తుంటున్నారు. 7వ లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఇంత విశ్వాసం అనే మాట మనం చూస్తున్నాం. కానీ మరి లూకా గారు రాస్తూ ఆ మాట ఎంతో గొప్ప విశ్వాసం అనే మాట మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నాయనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని. ఇక్కడ మనం చూస్తే పిల్లరా, మరి ఎంతో గొప్ప విశ్వాసం అనే మాట మనం చూస్తున్నాం. ఆయనలో విశ్వాసం ఎంతో గొప్పది. ఒక మాట చెలివిస్తే చాలు పక్షవాయుతో ఉన్నటువంటి నా దాసుడు బాగుపడతాడు అనేటువంటి విశ్వాసం కలిగి నమ్మకలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్న పిల్లల. ఇక్కడ మనం చూసినట్లయితే మరొక విశ్వాసాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము
31వ వచనం. 14:31. పద్నాలుగో అధ్యాయం 31వ వచనం. వచనం నుంచి చదువున గమనించండి. ప్రభువా, నన్ను రక్షింపమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలో ఉన్న వారందరూ నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ మరొక విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. 31 అల్ప విశ్వాసి అన్నమాట. 8వ అధ్యాయము 25:13 శతాధిపతిది గొప్ప విశ్వాసము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రాత్రి వేళ మరి సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు చూసి, నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే, యేసు అయితే, నేను కూడా నీళ్ళ మీద నడచాలి అని అన్నప్పుడు, యేసు ప్రభు నువ్వు నడుచు అన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు కొంత దూరం నడిచాడు. కానీ తనలో అల్ప విశ్వాసం ఏర్పడటం వల్ల, విశ్వాసం లోపించటం వల్ల తాను అంతకంతకు దిగజారిపోతున్నప్పుడు, ప్రభు నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని కేక వేసినట్లుగా మనం చూస్తున్నాం లేఖన భాగంలో. ఇంకా మరి ప్రభు వారు ఆయన పట్టుకుని లేవనెత్తి అల్ప విశ్వాసి అంటున్నాడు. మరొక వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండమని. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ వచన భాగంలో మనం చూస్తే ఇక్కడ అవిశ్వాసివి కాక, ఈ సమయంలో మనము 3 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ వచన భాగాలలో కూడా ఒకరిది గొప్ప విశ్వాసము, మరొకరిది అల్ప విశ్వాసము, మరొకరిది అవిశ్వాసివి కాక అనే 3 మాటలు మనం చదువుకున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఈ 3 లేఖన భాగాలను దేవుడు మన ఎదురుకు తీసుకుని వచ్చించుండగా, 3 లేఖన భాగాల్లో మరి యేసుక్రీస్తు ప్రభు శతాధిపతిని గురించి ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని చెప్పి అన్నట్టుగా మనం చూస్తాం. నేడు మన గురించి ప్రభు మన విశ్వాసాన్ని గురించి మరి ఏం చెప్పాలి, ఇలాగా చెప్పగలుగుతాడా? మన విశ్వాసం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో, జీవిత యాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉందో మనం ఒకసారి పరీక్షించుకుందాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో పాటు కూడా ఉంటూ పరిచర్యలో ముందు కొనసాగుతున్నటువంటి పేతురు గారు, ఆయనతో పాటు ఉంటూ ఆయనలో కొంత అల్ప విశ్వాసం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు, నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడచాలన్నాడు. నడుస్తున్నప్పుడు తాను మునిగిపోతున్నప్పుడు, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షింపమన్నాడు. మన దైనందిన జీవితంలో, జీవిత యాత్రలో మనం కూడా ముందు కొనసాగుతున్నప్పుడు, నా ఆత్మీయ జీవితంలో నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, ఇంకా నేను లోకంలో పోతానేమో, నా పరిస్థితి ఇంకా చాలా అధ్వానంగా ఉంటుందేమో అని చెప్పి చాలాసార్లు అనుకున్నప్పుడు దేవుడు అసలు చాలాసార్లు మాట్లాడారు. ఇట్లా మెట్టుకు మన దైనందిన జీవితంలో మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోం. తిరగా తోమా విషయానికి వస్తే, తోమా గారు మరి ఆ గాయాలో ఏలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అన్నాడు.
ఆ గాయాలు ఏలు పెడితే గాని నేను నమ్మనన్నాడు. యేసు ప్రభు వారు తన గాయాలు చూపించి ఆ వేలు పెట్టి చూసినప్పుడు తోమా గారు నమ్మి తను విశ్వాసి కాక విశ్వాసి అయినట్టుగా మనం చూస్తున్నాం. మెట్టుకు ఈ 3 వచన భాగాల నుంచి మనము నేర్చుకున్న పాఠం ఏంటంటే, మన విశ్వాసము ఈ సమయంలో మనం పరీక్షించుకొని మన దైనందిన జీవితంలో, జీవిత యాత్రలో మనము గొప్ప విశ్వాసంలో ఉన్నామా, లేదా అల్ప విశ్వాసంలో ఉన్నామా, లేదా అవిశ్వాసంతో ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితంలో మనం గొప్ప విశ్వాసంలో ఉండి ముందు కొనసాగే వారంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. అట్లయితే మనం ఎట్లా ఉన్నాం? మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని మనము సరిచేసుకోవాలని మనము హెచ్చరింపబడుతున్నాం. మెట్టుకు ఈ సమయంలో మరి నా కొరకు, నా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని దాసులకు మరి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యం మన అందులో దీవించును గాక. అందరికీ ప్రేమ వందనాలు. ప్రభుదాసన అన్మిట్ అవ్వండి. మంచిది. చక్కటి సాక్షా జీవితం మనం విన్నాం. ఎన్నిసార్లు పడిపోయినా కూడా దేవుడు తన దాసుల్లో లేవనెత్తువాడు మాదిరి మనకు కనబడుతుంది. మరి ఎన్నోసార్లు లోకం తట్టు చూసి పరిగెత్తినా కూడా చివరి వరకు దేవుడు తన దాసుని వదిలిపెట్టలేదు. మరి అలాగూ దేవుడు సహాయం చేశాడు. మరి ప్రస్తుతం నిలిచి పని చేస్తుండగా దాసుని కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. విశ్వాసముతో నమ్మకముగా ఉండే విశ్వాసం కలిగి దేవునిపై ఆధారపడి తన దాసుడు ముందు కొనసాగులాగా దాసుని కొరకు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మనతో సాక్ష్యం పంచుకుని చిన్న లేఖనాలు జ్ఞాపకం చేసిన మరి ప్రియుడు ముత్యాల మోజేస్ అన్నకు ప్రేమవందనాలు. చివరిగా మన మధ్య ఉన్న మరి ఎరపరెడ్డి అన్న ప్రార్థన చేయాలని కూర్చున్నాం. ప్రియుడు ఎరపరెడ్డి అన్న. నా నీటి ఇచ్చారండి, అన్మ్యూట్ ఇచ్చాను. వందనాలన్న. వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ యొక్క కృపగల జీవం కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాలమున జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభువా మీ పాదపీఠ మీదట సమకూర్చారు. వందనాలు తండ్రి. మా ప్రభువా తండ్రి, ప్రారంభం మొదలుకొని పాట నుంచి మీ దాసులు మోజేష్ అన్న గారిని మీ పక్షాన్ని నిలిపి తన వ్యక్తిగత సాక్షి జీవితాన్ని, తన యొక్క భక్తి జీవితాన్ని తండ్రి, విశ్వాస జీవితాన్ని మీరు బలపరుస్తూ తండ్రి మీ దాసుడు ఇచ్చిన మా ప్రభా సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, చక్కని విషయాలు మాతో పంచుకున్నందుకై స్తుతిస్తున్నాం. మా ప్రభువా తండ్రి, ఈ లోకంలో మా భక్తి జీవితంలో తండ్రి మరి అల్ప విశ్వాసం రాకుండా మీరు కాపాడుతున్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. అవిశ్వాసాన్ని తీసివేయండి, అపనమ్మకాన్ని తొలగించండి. సంపూర్ణమైన విశ్వాస భక్తి జీవితంలో మేము ఇంకా ప్రభువా వెళ్ళాల్సి ఉండగా మీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి నైనా మరి వివరించిన వాక్యాన్ని మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ జూమ్ పరిచర్య మా ప్రియులు బర్నబాస్ అన్న గారు ప్రయాసతో మరి ఖర్చుతో మీ దాసుడు కొనసాగిస్తుండగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబానికి, వారి స్థానిక పరిచర్యకు రావాల్సిన న్యాయమైన ప్రతిఫలం మీద దీవెన దయచేయండి తండ్రి. మా ప్రియులు మరి పెద్దలు నాయన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్య ద్వారా కొంత నిధిని ఏర్పాటు చేసుకొని అనేక మంది సేవకులకి మా ప్రభువా తండ్రి ఇబ్బందుల్లో ఉన్న వారికి చేస్తున్న సహాయ నిధిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనుదినము మీరు మానక మా ఎడల మీరు కృప చూపించి ప్రతిదినం ఈ విధంగా కలుసుకొని
మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా తండ్రి, మీ దాసుడు మోజేస్ అన్నగారిని దీవించి ఆశీర్వదించండి. ఆయన సేవల పరిచర్యలో మీరు బలపరిచి కృప చూపిస్తారని, ముందున్న సమయాన్ని మీ కృపగల దయగల చేతులకు అప్పగించుకుంటుండగా మహిం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఇది ప్రార్థించిన ప్రియులు ఎడపరెడ్డి అన్నకు ప్రేమవందనాలు. మరి జూమ్ వందనాలు. కార్యక్రమంలో మరి మొదటి నుంచి ప్రార్థించి మరి పాటలు పాడి వినిపించిన ప్రియులందరికీ మరి జూమ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. విశేషంగా ఏమంటే నేను కొంచెం ఆలస్యమైనప్పటికీ మరి బాధ్యత వహించి నడిపించిన పెద్దలు మరి దేవదానకులు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన ప్రియులు బర్నబాస్ అన్నకు వందనాలు చెల్లిస్తూ